నమస్తే సనాతనీస్. మనం ఈరోజు మన ఇనోష్ పాల్ గారికి మంచి కౌంటర్ ఇద్దాం అనుకుంటున్నాము. ఎందుకు అని అంటే ఆయన మన కరుణాకర్ గారికి కౌంటర్ ఇద్దామని ట్రై చేసిండు. సో ఆటోమేటిక్గా మన నుంచి ఎన్కౌంటర్ వచ్చేస్తుంది కదా. లెట్స్ గెట్ ఇన్ టు దిస్ వీడియో. నాకు ఒకటి ఉండేదన్నమాట, చర్చ్ ఎగ్గొట్టి నేను చదివితే అందులో నాకు మార్క్స్ రావు. సో ఆ భయంతో వెళ్ళేదాన్ని. వాళ్ళ దేవుడి యొక్క మనస్తత్వాన్ని బాగా పట్టుకున్నారు ఈవిడ. వాళ్ళ దేవుడికి భజన చేయకుండా చదువుకుంటే శిక్షిస్తాడు, మార్కులు రాకుండా చేసేస్తాడు అనే భయంతో చర్చికి వెళ్లేవారంట. ఇక్కడ నాది ఒక ప్రశ్న, జెస్సీ గారు, అసలు చర్చికి వెళ్లకుండానే చాలా మంది చదువుకుంటున్నారు, మంచి మార్కులు తెచ్చుకుంటున్నారు కదా, మరి వాళ్ళకి ఎవరు ఆ మార్కులు ఇస్తున్నారండి? ఆవిడ చెప్పిన లాజిక్ విన్నరా? అసలు ఆవిడ చదువుకున్నా పర్వాలేదు, చదువుకోకున్నా పర్లేదు, చర్చికి వెళ్ళి దేవుడిని ప్రార్థన చేస్తే మార్కులు వస్తాయి అన్నట్టు చెప్తాంది. చర్చికి వెళ్ళకుండా చదువుకుంటే మార్కులు తక్కువ వస్తాయంట. మరి దానికి కరుణాకర్ గారు ఏమన్నారు? అసలు చర్చి ముఖమే తెలియని వాళ్ళు మంచిగా చదువుకునేటోళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి మంచి మార్కులు వస్తున్నాయి కదా, వాళ్ళందరి పరిస్థితి ఏంది అని అడిగారు. మంచిగానే ఉన్నది. దానికి మన ఇనోష్ పాల్ గారు ఎలాంటి రియాక్షన్ ఇస్తారో చూద్దాము, ఆయన లాజిక్ ఎట్లుంటుందో చూద్దాం. కరుణాకర్ గారు, మీ లాజిక్ బాగానే ఉంది. కాకపోతే చదువుల తల్లి సరస్వతి మన దేశంలో ఉండగా మరి అనేక మంది విద్యార్థులు ఇక్కడి నుంచి ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్ళడం ఏంటి? అలాగే ధనలక్ష్మి ఆయన లక్ష్మీదేవి మన దేశంలో ఉండగా మరి ఇంకా ఎక్కువ సంపాదిద్దామని ఇక్కడ నుంచి అనేకులు విదేశాలకు వెళ్ళడం ఏంటి? ఓకే, లాజిక్ బాగున్నదంట. ఇంకా నెక్స్ట్ ఏమన్నాడంటే, చదువుల తల్లి సరస్వతి మన భారతదేశంలోనే ఉన్నప్పుడు అబ్రాడ్ వెళ్ళి ఎందుకు చదువుకుంటున్నారు అని అన్నాడు. అయ్యా ఇనోష్ పాల్ గారు, మన చదువుల తల్లి సరస్వతి భారతదేశంలో మట్టుకే ఉన్నదా? ఆవిడకి కొంపదీసి ఆధార్ కార్డు, అడ్రస్ ప్రూఫ్లు ఏమైనా క్రియేట్ చేస్తానరా ఏంది? నాకు అర్థమైతలేదు. మీ దేవుడు లోకలైజ్డ్, నేను ఇస్రాయేలీల దేవుడిని అని చెప్పుకున్నాడు. సరస్వతీదేవి నేను జస్ట్ ఆంధ్రోళ్ళ దేవుడిని, తెలంగాణోళ్ళ దేవతని, లేకపోతే పాకిస్తాన్ దేవతని చెప్పుకోలే. ఆవిడ దేవత. ప్రపంచం మొత్తానికి మేము ఆవిడ దేవత లెక్కనే చూస్తాము. ఇస్రాయేలీల దేవుడు ఇట్లా సపరేట్గా చూడం. మాకు ప్రాంతీయ అభిమానం ఉన్నా దేవుళ్ళకి ప్రాంతీయ అభిమానం లేదు. ధనలక్ష్మి కూడా మన ఇండియాలోనే ఉన్నారంట, లక్ష్మీదేవి. సో ఇక్కడ సంపాదించకుండా ఎక్కువ సంపాదిద్దామని బయట దేశాలకు పోతున్నారు ఎందుకు అని అడుగుతున్నారు. ఇనోష్ పాల్ గారు, బయట పోయేటోళ్ళు, బయట సంపాదించడానికి పోయేటోళ్ళు డబ్బు సంపాదించనీకి పోతున్నారా, లక్ష్మిని సంపాదించనీకి పోతున్నారా? అది క్లారిటీ చెప్పండి. లక్ష్మి అంటే ఈ పైసలు అని అనుకుంటున్నారా మీరు? సంతోషము, అభివృద్ధి, ఇట్లాంటివన్నీ లక్ష్మీ స్వరూపాలే. లక్ష్మి అది సంపద. సంతోషం కూడా ఒక రకమైన సంపదే, ఆరోగ్యం కూడా ఒక రకమైన సంపదే. సరస్వతి అంటే జ్ఞానము. జ్ఞానం ఎక్కడైనా ఉంటుంది, ఎట్లయినా నేర్చుకుంటారు. మన కరుణాకర్ గారు అన్నట్టు యేసయ్యని ముఠా మేస్త్రి లెక్క చూసారు వీళ్ళందరూ. బైబిల్ దేవుడిని ఇశ్రాయేలు దేవుడు అన్నారు, ఆయన ముఠా మేస్త్రి లెక్కనే చూసారని మళ్ళీ అన్నారు కదా. అది పక్క క్లారిటీ ఇస్తారు వీళ్ళు, అది ప్రూఫ్ చేస్తారు. నెక్స్ట్ వీడియోలో ఇంకొకళ్ళకి, ఫస్ట్ ఇనోష్ పాల్ గారికి ఇంకొక కౌంటర్ ఇచ్చేసి ఇంకొకళ్ళ జోలు వెళ్దాము. మన సాలెం రాజు గారికి ఇవ్వాల్సిన కౌంటర్ కూడా బాకీ ఉన్నది, అది కూడా ఇచ్చేస్తాను. మన మెయిన్ ఛానల్ అయిన సనాతని సోల్జర్ 99 ఉంది కదా, దాన్ని కూడా ఒకసారి సబ్స్క్రైబ్ చేసేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.